రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5గురితో కలిసి కట్టుకున్న భర్తను కడతీర్చింది ఓ కసాయి భార్య. సో తన భర్తను చంపడానికి గత కొన్ని నెలలుగా 5గురితో కలిసి స్కెచ్ వేసి పథకం ప్రకారం మొన్న 17వ తారీఖు నాడు తన భర్తను చంపడం జరిగింది. సో దీన్ని ముందుగా ఒక అనుమానాస్పద ముద్దుగా కేసు నమోదు చేసుకున్నారు, అలాగే చూడడం జరిగింది. సో రెండో 2 టౌన్ పోలీస్ స్టేషన్, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ఇందులో సంచలనమైన విషయాలు బట్టబయలు చేశారు కరీంనగర్ పోలీసులు. సో ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. భర్తలను భార్యలు చంపడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు చూడడం జరిగింది మనం. సో అదే జరిగింది, మరొక ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ సప్తగిరి కాలనీ చెందినటువంటి కత్తి సురేష్ అనే వ్యక్తికి 2015లో మౌనిక అనే అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. సో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 10 సంవత్సరాల కింద వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. కత్తి సురేష్ అదేవిధంగా మౌనిక ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉండడం జరిగింది. అయితే 9 నెలల కింద మౌనిక సెక్స్ వర్కర్గా మారడం జరిగింది. సో ఆ సెక్స్ వర్కర్గా మారిన తర్వాత ఆ మహిళతో చాలా పరిచయాలు పెరిగినాయి. ముందుగా ఇందులో అజయ్ అనే వ్యక్తితో అంటే కస్టమర్గా అజయ్ అనే వ్యక్తితో పరిచయం అయింది మౌనిక. అనంతరం వారిద్దరి మధ్య కూడా ఇది ఇల్లీగల్ అఫేర్ కిందికి మారడం జరిగింది. సో అజయ్ అనే వ్యక్తి ఇతను ప్రస్తుతం A5గా ఉన్నాడు. A5 అనే వ్యక్తితో A5 అజయ్ అనే వ్యక్తితో మౌనికకు ముందుగా కస్టమర్గా పరిచయం అయింది. అనంతరం వీరిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే తరచుగా మౌనిక అదేవిధంగా కత్తి సురేష్ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవంట. అతను ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ ఉద్దేశంలో ఏ విధంగానైనా తన భర్తను కడతీర్చాలి, తన భర్తతో బాధ అనేది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో సో 5గురు అంటే మొత్తం 6 మంది కలిసి A1గా మౌనిక అంటే కత్తి సురేష్ భార్య, అదేవిధంగా శ్రీజ, సంధ్య, శివకృష్ణ, అజయ్, దేవదాస్, ఇందులో ఈ 6గురు కలిసి కత్తి సురేష్ను హతమార్చారు. సో వీరందరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడడం వల్ల 6గురు కలిసి పథకం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొదటిసారి ఒక 4 నెలల కింద ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసినప్పుడు తనకు కర్రీలో తను తినేటువంటి కర్రీలో వయాగ్రా టాబ్లెట్లు అదేవిధంగా బీపీ టాబ్లెట్స్ కలిపి తన భర్తకు ఇచ్చింది మౌనిక. సో తినేటప్పుడు ఆ కత్తి సురేష్కు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నాడో సో ఆ తినే టైంలో ఆ స్మెల్ వచ్చింది కర్రీలో నుండి. ఆ స్మెల్ రావడంతో అతను తినడం మానేయడం జరిగింది. సో ఆ రోజు ఫ్లాప్ అయిపోయింది. దాని అనంతరం కూడా భార్యాభర్తల మధ్య మళ్ళా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. సో ఈ నేపథ్యంలో మరొకసారి స్కెచ్ చేసారు. అయితే ఈసారి కత్తి సురేష్ ఇంట్లో మద్యం తాగుతూ ఉన్నాడు. ఇదే అదునుగా భావించినటువంటి మౌనిక వీళ్ళందరితో కలిసి మరో 5గురితో కలిసి తన తాగేటువంటి మద్యంలో బీపీ టాబ్లెట్స్ అదేవిధంగా నిద్ర మాత్రలు కల్పించింది. ఫస్ట్ టైం ఏమో వయాగ్రా టాబ్లెట్స్ ఇస్తే అతను ఆ కర్రీలో తినేటప్పుడు ఆ కర్రీలో కల్పిస్తే ఆ కర్రీలో స్మెల్ రావడంతో తినలేదు. అప్పుడు ఆ పథకం అనేది ఫ్లాప్ అయిపోయింది. సో మొన్న
తన భర్త ఇంట్లో మద్యం తాగుతుండడం చూసి ఇదే సరైన టైం అనుకొని మౌనిక ఏం చేసిందంటే తను తాగేటువంటి ఆ డ్రింకులో ఆ మద్యంలో బీపీ టాబ్లెట్లు అదేవిధంగా నిద్ర మాత్రలు కలిపి ఇవ్వడం జరిగింది మౌనిక. సో అది తాగినటువంటి కత్తి సురేష్ కొద్దిసేపటి తర్వాత చనిపోవడం జరిగింది. సో అది జరిగిన తర్వాత డౌట్ వచ్చి మరొకసారి ఆ శారీతో తనను ఇలా బిగించే చేయడం జరిగింది. సో వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశారు. హాస్పిటల్లో వచ్చి డాక్టర్ అంబులెన్స్కి ఫోన్ చేయగానే హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళి చూసగానే అప్పటికే చనిపోయి ఉన్నాడు కత్తి సురేష్. అయితే దీన్ని అనుమానాస్పద మృతిగా ముందుగా అనుకున్నారు, సస్పియస్ డెత్గా అనుకున్నారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లు ఈ కేసును విచారణ చేస్తున్న సందర్భంలో, ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఇందులో విస్తుపోయే నిజాలు బట్టుబయలు చేశారు కరీంనగర్ పోలీసులు. సో ఇందులో మీరు చూసుకుంటే కరీంనగర్ సిపి గౌసాలం, వీళ్ళందరూ A1 వీళ్ళందరూ కూడా మొత్తం కూడా నిందితులు. వీళ్ళందరూ కలిసి హతమార్చడం జరిగింది కత్తి సురేష్ అనే వ్యక్తిని. వీళ్ళందరూ. సో ఈరోజు కమిషనరేట్లో సిపి ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో భార్యల చేతిలో భర్తలు చనిపోవడం అనేది చాలా కామన్గా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు చూసాము. సో కరీంనగర్ కూడా మళ్ళీ అదే జరిగింది. భార్య చేతిలో మరో భర్త బలి కావడం జరిగింది. తన భర్తను హతమార్చడానికి 5గురితో కలిసి పథకం పన్ని తన భర్త తాగేటువంటి మద్యంలో బీపీ అదేవిధంగా నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది భార్య. అది తాగినటువంటి కత్తి సురేష్ చనిపోవడం జరిగింది. సో ఇది అన్నమాట. ముందుగా అనుమానాస్పద మృతి అనుకున్నారు, అది అక్కడ నుండి ఇప్పుడు హత్య అని చెప్పేసి తెలిసింది. సో చూద్దాం, ఇందులో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయంట పోలీసులకు. మరి అదంతా కూడా విచారణ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఎలాంటి సంచలన విషయాలు, ఎలాంటి విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి.